హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఒక ఫైనాన్షియల్ సర్వే గురించి మాట్లాడుకోబోతున్నాం. కొత్తగా ఉద్యోగం వచ్చింది, ఒక 1 year నుంచి 3 years మధ్యలో ఉద్యోగం వచ్చిన కొంతమంది ఎంప్లాయీస్ని ఒక సర్వే చేశారనమాట. ఈ సర్వేలో వాళ్ళు చేస్తున్న కొన్ని మిస్టేక్స్ని గమనించారు. ఓకే, ఈ మిస్టేక్స్ దాదాపుగా కొత్తగా జాబ్లో జాయిన్ అయిన 80% ఎంప్లాయీస్, 80% జనాలు ఈ మిస్టేక్సే చేస్తున్నారు. మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా చేస్తే ఇవి కరెక్షన్ చేసుకొని మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి చాలా స్కోప్ ఉంటుంది. అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది. జాబ్ స్టార్ట్ అయ్యి 1 year నుంచి 3 years అవుతుంది. వీళ్ళు చేస్తున్న కామన్ మిస్టేక్ వచ్చేసి ఫస్ట్ వన్, బడ్జెట్ మెయింటైన్ చేయడం అనేది అసలు చేయట్లేదు అంట. అంటే మీకు 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది. ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ జాబ్లు వచ్చిన తర్వాత చాలామందికి శాలరీస్ లక్షల్లో కూడా వస్తున్నాయి కదా, ఉన్నాయి అలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా. మీకు ఒక 1 lakh శాలరీ వస్తుంది, లేదా 50,000 వస్తుంది, లేదా 30,000 వస్తుంది. శాలరీ ఎంత వస్తున్నా సరే మంత్ ఎండింగ్కి వచ్చేవరకు ఎంత శాలరీ వస్తే అంత శాలరీ అయిపోతుంది. ఓకే, ఎందుకు ఎక్కడ పోతుంది ఏంటి అనేది వీళ్ళకి క్లారిటీ ఉండట్లా. ఎందుకు క్లారిటీ ఉండట్లేదంటే వాళ్ళు బడ్జెట్ రాయట్లేదు. స్టార్టింగ్ స్టేజ్లోనే బడ్జెట్ అనేది అలవాటు చేసుకోకపోతే మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఇలాంటి మిస్టేక్ మీరు కనుక చేస్తున్నారా, దాన్ని ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోండి. ఒక్కసారి కూర్చోండి. ఓకే, ఒక గూగుల్ షీట్ రెడీ చేసుకోండి. ఓకే, ఆ గూగుల్ షీట్లో మీకు అవుతున్న ఖర్చుల్ని ఒక్కసారి ఎంటర్ చేసుకోండి. ఏ రోజుకి ఆ రోజు షీట్లో ఎంటర్ చేయండి. ఓకే, ఓవరాల్గా మంత్ ఎండింగ్ క్యాల్కులేట్ చేయండి. సో మీకు ఒకవేళ ఈఎంఐలు ఉంటే ఎంత పోతుంది, ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్ ఉంటే ఎంత పడుతుంది, మిగిలిన ఖర్చులు రూమ్ ఖర్చులకి ఎంత పోతున్నాయి, ఇంటికి ఏమైనా పంపిస్తే ఎంత పోతుంది, ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేస్తే ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇలా ప్రాపర్గా కనుక మీరు ఎంటర్ చేస్తూ ఉంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ మీకు క్లారిటీ వస్తుంది. రూమ్ రెంట్ నుంచి ఇంటి ఖర్చుల దాకా ఎంత వస్తుందో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఒకవేళ ఊర్లో మీ లోన్ కానీ మీకోసం ఏమైనా అప్పు చేసి ఉంటే అప్పుకి ఎంత కడుతున్నారో క్లారిటీ వస్తుంది. ఫ్రెండ్స్తో పబ్బులకి పార్టీలకి పోతూ ఉంటే వీటికి ఎంత ఖర్చు వస్తుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ తోటి భవిష్యత్తులో మీరు ఖర్చులు తగ్గించుకోవడం కానీ వాటిని పెంచడం కానీ, ఏది పెంచాలి ఏది తగ్గించాలని మీకు ఒక ఐడియా వస్తుంది. అందుకని స్టార్టింగ్ స్టేజ్లోనే సంపాదిస్తున్నప్పుడే ఈ మిస్టేక్ని మీరు కవర్ చేయాలి. చాలామంది 80% ఎంప్లాయీస్, కొత్తగా జాబ్లో జాయిన్ అయిన ఎంప్లాయీస్ 80% జనాలు ఈ బడ్జెట్ క్లారిటీ లేక ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. అవి సరిపోక అక్కడ ఇక్కడ లోన్లు తీసుకొస్తున్నారు, క్రెడిట్ కార్డుని స్వైప్ చేస్తున్నారు. దీంతో ఏమైపోతుందంటే అప్పుల పాలైపోతున్నారు. చాలామందికి బ్యాంకులలో లోన్ తీసుకొని అప్పులు కట్టాల్సి వస్తుంది. ఇది చాలా చాలా బ్లండర్ మిస్టేక్ జరుగుతుంది. ఈ మిస్టేక్ని కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఈ సర్వేలో తేలిన సెకండ్ మిస్టేక్ వచ్చేసి లైఫ్ స్టైల్ అప్గ్రేడ్. ఈ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ కోసం చాలా ఖర్చులు పెడుతున్నారు అనేది ఈ సర్వేలో కన్ఫర్మ్ అయింది. ఎగ్జాంపుల్కి మీరు జాబ్ స్టార్ట్ అయ్యి ఒక 6 months నుంచి 1 year 2 years అవుతుంది. ఈ 1 yearలో మీ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఎవరో ఒక మంచి బైక్ కొన్నాడు. ఆ అబ్బాయి కూడా లోన్లో తీసుకొనే కొన్నాడు, మీ కొలిగ్గే అనుకుందాం. ఆ బైక్ లాంటిదే మీకు కూడా నచ్చింది, సేమ్ అదే బైక్ లోన్లో తీసుకొని కొనేస్తున్నారు. ఇంకొకరు ఎవరో ఐఫోన్ కొన్నారు. సో మనం ఎంత ఉద్యోగం చేస్తున్నాం, ఐఫోన్ తీసుకోవాలి. ఇంకొకరు ఎవరో బ్రాండెడ్ వాచ్ తీసుకున్నారు. సో మీరు కూడా ఈఎంఐలో బ్రాండెడ్ వాచ్, బ్రాండెడ్ క్లాత్, ఇలా మనకు వస్తున్న శాలరీని దాటి ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఈ ఖర్చులు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తెలియకుండానే 3 yearsలో 4 yearsలో బ్యాంకు లోన్లతోటి, క్రెడిట్ కార్డులతోటి మేనేజ్ చేయాల్సి వస్తుంది. అంటే లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ కోసం అనవసరపు ఖర్చులు ఎక్కువగా పెడుతున్నారు, వాళ్ళ స్థాయిని మించి ఖర్చు పెడుతున్నారు అనేది ఈ సర్వేలో తేలింది. మీలో కూడా ఇలాంటి బిహేవియర్ ఏమైనా ఉందా? వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, లేదా చిన్నప్పటి నుంచి నేను సరిగ్గా ఏం తెలియలేదు, చిన్నప్పటి నుంచి నార్మల్ వస్తువులు, నార్మల్ బట్టలు వేసుకున్నాను, ఇప్పుడు ఏది చేసుకున్న బ్రాండెడే ఉండాలి, రేపు ఫ్రెండ్స్లో నామోసి అవుతాం, ఉద్యోగం చేస్తున్నావు ఇదే కొంటున్నావు అదే కొంటున్నావు అని అంటారేమో. ఓకే, ఇలా భయంతో ఒక సోషల్ ప్రెస్టేజ్ కోసం అనవసరపు ఖర్చులు, అర్హత మించి ఖర్చులు పెడుతున్నారా? ముందు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఇకనైనా కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో థర్డ్ మిస్టేక్ వచ్చేసి ఇన్సూరెన్స్ని బాగా నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఫ్యామిలీ ప్రొటెక్షన్ని బాగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్కి హెల్త్ ఇన్సూరెన్స్ అట్లాగో ఆఫీస్ ఇస్తుంది,
బట్ అమ్మ నాన్నకి అందులో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొంతమందికి అమ్మ నాన్నని యాడ్ చేయట్లే ఆ ఇన్సూరెన్స్లో. ఇలాంటప్పుడు ఖచ్చితంగా బయట ఇంకొక ఇన్సూరెన్స్ తీసుకోండి. దీనివల్ల ఏమవుతుంది, రేపు అమ్మ నాన్నకి ఏదైనా పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకుందాం, ఓకే, మీరు నెల ప్రీమియం ఎంత మహా అంటే 2,000 3,000 కడతారు. కానీ రేపు పెద్ద ఇష్యూ వచ్చి 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తే అప్పులు చేయాల్సి వస్తుంది. ఇదే ప్రాపర్గా మీరు ఇన్సూరెన్స్ కనుక కంటిన్యూ చేశారనుకోండి, హాస్పిటల్ కవరేజ్ 80-90% ఇచ్చినా మీ చేతికి ఒక 20,000-30,000లో ఖర్చు తగ్గిపోతుంది. అంతే కదా, ఎంత పెద్ద అమౌంట్ని ప్రొటెక్ట్ చేస్తారు. సో ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీకు పేరెంట్స్కి కూడా ఉండేటట్టు చూడండి. కొంతమంది తీసుకుంటున్నారు పేరెంట్స్ పేరు మీద, కానీ మంత్లీ దాని ప్రీమియం కరెక్ట్ టయానికి పే చేయట్లా. అవసరం పడే టయానికి అది కొలాప్స్ అవుతుంది. ఎగ్జాంపుల్కి మీకు ఎవ్రీ మంత్ ప్రీమియం 1st తారీఖు కట్ అవుతుంది అనుకుందాం. మీకు ఆ ప్రీమియం టైము ఒకవేళ ఈ మంత్ ఫస్ట్ కట్టాల్సింది మీరు కట్టలా, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వరకు కూడా ఆ ప్రీమియం కొలాప్స్ అవ్వదు, తర్వాత డిస్కంటిన్యూ అయిపోతుంది. ఈలోపు మీరు ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో దాన్ని కట్టలేదనుకోండి, సడన్గా మీకు అవసరం వచ్చింది, మీరు కట్టలేదు కాబట్టి ప్రీమియం ఒక్క 1 మంతే, ఎక్కువ కూడా కాదు, ఈ 1 మంత్ లోపే అది ఇంకా కొలాప్స్ అవ్వలే అంతే. కానీ ఈ 15 days 30 days అది డీయాక్టివేట్లో ఉన్నట్టే. మీరు ప్రీమియం టయానికి పే చేయకపోతే ఆ టయానికి అది వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఎవ్రీ మంత్ ప్రీమియం అనేది కరెక్ట్గా పే చేయండి, లేకపోతే అది డీయాక్టివేట్ మోడ్లోనే ఉంటుంది. మీరు పేమెంట్ చేస్తేనే అది కంటిన్యూ అవుతుంది. సో ఇన్ని రోజుల నుంచి కట్టారు, కానీ ఆ టయానికి ఒక్క రోజు లేట్ అయినా అది కట్టకపోతే మీకు డీయాక్టివేట్ మోడ్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆ ఇన్సూరెన్స్ని మీరు పొందలేరు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పటి నుంచే లైఫ్ ఇన్సూరెన్స్ గురించి ఎందుకు, నేను యూత్ ఆరోగ్యంగానే ఉన్నా, ఇప్పుడే ఎందుకు కంగారు, తర్వాత తీసుకుందాంలే అనుకుంటున్నారు. బస్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఏంటి, మన కోసం అమ్మ నాన్న ఎంతో కష్టపడి మనల్ని ఒక పొజిషన్కి తీసుకొచ్చేటట్టు చూశారు. దేవుడి దయ మనకేం కాకూడదు, కానీ బై మిస్టేక్ ఏదన్నా అయితే, ఎగ్జాంపుల్కి నా ఫ్రెండ్ ఉండేవాడు సుబ్బయ్య అని, కర్నూలు అహోబిలానికి సంబంధించిన ఫ్రెండ్ అనమాట. వాళ్ళు చాలా ఫైనాన్షియల్గా చాలా పూర్ ఫ్యామిలీ. ఒక్కడే కొడుకు, ఇంకొక కొడుకు హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. సో వీడు బాగా చదువుకున్నాడు, తర్వాత గవర్నమెంట్ జాబ్ కొట్టాడు, ఒక 2-3 years జాబ్ చేశాడు. వాడు మా కాలేజీలో ఉన్నప్పటి నుంచి కూడా చాలా స్లోగా భోజనం చేస్తూ ఉండేవాడు. మేము హాస్టల్లో అందరం తింటున్నప్పుడు వాడికి అది అలవాటు అనుకున్నాం మేము. కానీ ఏంటంటే వాడు తింటున్నప్పుడు ఈ గొంతు పట్టేసేదంట. అది వాడు కూడా సరిగ్గా గమనించలే, ఎప్పుడు పెయిన్ అనిపించింది కూడా లేదు వాడికి. సో ఇంజనీరింగ్లో ఉన్నప్పటి నుంచి వాడికి ఆ హెల్త్ ప్రాబ్లం ఉంది, అది వాడికి తెలియదు. ఏంటంటే ఈ గొంతులో క్యాన్సర్ వచ్చింది. ఇంజనీరింగ్ అయిపోయింది, ఒక 2 yearsలో గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చేసింది. ఓకే, సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు, ఒక 2 years జాబ్ కూడా చేశాడు. సడన్గా ఒకరోజు బాగా జ్వరం వచ్చేస్తుందని చెప్పేసి బెంగళూరు హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీరా వెళ్తే అక్కడ చెక్ చేస్తే ఏమైందంటే గొంతులో నుంచి క్యాన్సర్ ఏదైతే ఉంటుంది కదా పుండు, అది స్టమక్లో పడిపోయి స్టమక్ క్యాన్సర్ వచ్చేసింది. వాడికి స్టమక్ క్యాన్సర్ అని తెలిసిన 40 daysలో చనిపోయాడు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న జస్ట్ ఒక ఎకరం పొలం ఉంటే అమ్మి వీడి చదువుకు పెట్టారు. తర్వాత వీడి ఉద్యోగం మీద వీడు 2 years ఉద్యోగం చేసిన తర్వాత ఆ అమౌంట్ ఎంతో 1 లక్ష 2 లక్షలు వచ్చాయి. ఇప్పుడు చేతికి వచ్చిన కొడుకు చనిపోయాడు. ఆ అమ్మ నాన్న పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. అఫ్కోర్స్ ఆ అమౌంట్ని కొద్దిగా ఏరే ప్లాన్ చేసి ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఐడియా ఇచ్చి కొద్దిగా స్టేబుల్ చేసాము, కానీ చెట్టు అంత కొడుకు చనిపోయాడు. ఓకే, సో చెప్పలేం కదా ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో. ఆ రోజుల్లో వాడు కనుక లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుంటే, ఒక 20 సంవత్సరాలకు కనుక కట్టుంటే, లేదా ఒక 20 సంవత్సరాలకు 25 సంవత్సరాలకు లైఫ్ ఇన్సూరెన్స్, వాడి శాలరీని బట్టి మంచి లైఫ్ ఇన్సూరెన్సే వచ్చేది కట్టుంటే, ఈరోజు వాళ్ళ అమ్మ నాన్నకి ఆ డబ్బు ఉపయోగపడేది కదా. ఓకే, అఫ్కోర్స్ కొడుకు లేకపోయినా సరే కొంచెం వాడి పేరు చెప్పుకొని వాళ్ళ లైఫ్నైనా లీడ్ చేయగలిగేటోళ్ళు కదా, హ్యాపీ కాకపోయినా సర్వైవ్ అయ్యేవాళ్ళు కదా. ఇప్పుడు 60-70 years ఏజ్లో వస్తున్న పెన్షన్ సరిపోక ఇంకా ఏదో ఒక పనికి వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. అందుకని లైఫ్ ఇన్సూరెన్స్ మనం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే కట్టామనుకుందాం. మామూలుగా మీ ఏజ్ 40-50 ఉందంటే నెలకి 1800 నుంచి 2000 దాకా కట్టాలా, అదే లైఫ్ ఇన్సూరెన్స్కి. ఎందుకంటే అప్పటికి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. సో లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి హెల్త్ చెకప్ చేస్తారు, మీకు ప్రీమియం పెరుగుతుంది, అమౌంట్ తక్కువ ఇస్తారు. అదే మీరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లం ఉండదు కదా. 750 రూపాయల నుంచి 800లో ఇన్సూరెన్స్ ఉంటుంది. మీకు 60 సంవత్సరాల దాకా అదే ప్రీమియం ఉంటుంది, పెరగను కూడా పెరగదు. అంత తక్కువ ప్రీమియం కట్టి పెద్ద అమౌంట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా.
ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ చేసుకుంటే మంచిది. ఫోర్త్ వన్ వచ్చేసి ఈ 1 to 3 years ఉద్యోగం మధ్యలో ఉన్న వాళ్ళు, యంగ్ ఎంప్లాయీస్ ఏం మిస్టేక్ చేస్తున్నారంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఫస్ట్ రిటైర్మెంట్ ప్లాన్. అవునా, నా ఏజ్ 25, నాకు ఇంకా రిటైర్మెంట్కి 35 years టైం ఉంది. ఇప్పటి నుంచే రిటైర్మెంట్ ఎందుకు, తర్వాత ప్లాన్ చేసుకుందాంలే. అసలు లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలి, వస్తున్న జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ఇప్పటికప్పుడు మళ్ళీ లైఫ్ ఎట్టుంటుందో తెలియదు, ఈ ఏజ్ ఉండదు. ఓకే, ఎంగేజ్లో ఉన్నప్పుడు సినిమాలు, షికార్లు, పబ్బులు, క్లబ్లు అని ఎంజాయ్ చేయకుండా తర్వాత చేద్దామంటే ఫ్యామిలీ వచ్చేస్తుంది, తర్వాత ఏజ్ సపోర్ట్ చేయదు. ఏజ్ సపోర్ట్ చేస్తున్నప్పుడే ఎంజాయ్ చేయాలి కదా అనే మైండ్ సెట్ ఎక్కువైపోతుంది యూత్లో. తప్పులేదు, ఎంజాయ్మెంట్ నాపమని నేను చెప్పట్లేదు. ఓకే, మీరు జస్ట్ రిటైర్మెంట్కి 35 years టైం ఉంది కదా, జస్ట్ మీ రిటైర్మెంట్కి ఒక 5,000 ఇన్వెస్ట్ చేసుకుంటే, 2,000 నుంచి 5,000 ఇన్వెస్ట్ చేసుకుంటే 35 yearsలో మీరు జస్ట్ 20% ఇన్వెస్ట్ చేస్తారు, 80% రిటర్న్స్ వస్తుంది. ఎగ్జాంపుల్కి 35 సంవత్సరాలు 20 లక్షలు మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే 80 లక్షల పైన మీకు వడ్డీయే వచ్చి ఉంటుంది. అంత గొప్ప ఇన్వెస్ట్మెంట్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతారు. ఈ అమౌంట్ ఎంత? మీ ఎంజాయ్మెంట్కి ఈ అమౌంట్ ఎక్కడ అడ్డుపడుతుంది? పడదు కదా. కాబట్టి ఎంజాయ్మెంట్ నేను తప్పనట్లేదు, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోవడానికి. ఎందుకంటే 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు బాగా కష్టపడ్డారు, చదువుకున్నారు. ఎంతో గట్టిగా చదివితే కానీ, అన్నీ సాక్రిఫైస్ చేస్తే కానీ మీకు ఉద్యోగం వచ్చి ఉండదు. ఓకే, అలా అని చెప్పి మొత్తం మళ్ళీ రోడ్డు మీదకి తెచ్చుకునే పరిస్థితి ఉండకూడదు కదా. ఓకే, జాబ్ పరంగా బాగానే సెటిల్ అయ్యారు, కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే ఆటోమేటిక్గా రోడ్డు మీదకి వచ్చేస్తారు. మళ్ళీ అలా రోడ్డు మీదకి రాకుండా ఉండాలంటే మినిమం సెక్యూరిటీస్ ఫాలో అవ్వాలి కదా, మినిమం రూల్స్ ఫాలో అవ్వాలి కదా. మొత్తం వచ్చింది ఖర్చు పెట్టడం కాకుండా కనీసం 20-30% సేవ్ చేసుకొని మిగిలిందైన ఖర్చులకు వెళ్తే మీరు మళ్ళీ రోడ్డు మీదకి రారు కదా. ఈ విషయం గమనించాలి. ఈ మిస్టేక్ చాలామంది చేస్తున్నారు, ఇది కరెక్షన్ చేసుకోవాలని చెప్పి ఈ సర్వేలో కన్ఫర్మ్ అయింది. 5th మిస్టేక్ వచ్చేసి ట్యాక్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ట్యాక్స్ ప్లానింగ్ అనేది చేసుకోవట్లా. ఎందుకంటే కొంతమందికి 50,000, 60,000, 80,000 దాకా వస్తుంది స్టార్టింగ్లోనే శాలరీస్. ఓకే, సో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అనేది కనీసం ఒక్కసారైనా ఒక సీఏని కలిసి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కైనా దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. 80C కింద మీకు చాలా 1,50,000 దాకా కవర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ 80Cని ఫుల్గా వాడుకుంటున్న వాళ్ళే లేరు అసలు. 80CCని కూడా వాడుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, వీటిని నెగ్లెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల మీ అమౌంట్ 30% స్లాబ్లో, 20% స్లాబ్లో వెళ్ళిపోతుంది. ఇది చాలా మందిలో జరుగుతుంది. కాబట్టి శాలరీ కనుక ట్యాక్స్ బాగా కట్ అవుతుందంటే ఖచ్చితంగా ఒక సీఏని కలవండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఓకే, ఒకవేళ మీరు వాళ్ళు ఏమేమి గైడెన్స్ ఇస్తున్నారో చూడి 80C కింద ఎంత బ్యాలెన్స్ అవుతుంది, మిగిలినది ఇంకేమైనా ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందా, ఇవన్నీ చూసుకొని ఖచ్చితంగా ఆ ట్యాక్స్ మనం సేవ్ చేసుకోవడం అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారంట. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఉద్యోగంలో చేరిన చాలామంది ఎంప్లాయీస్ దాదాపుగా ఈ 5 మిస్టేక్స్ చేస్తున్నారు. ఈ మిస్టేక్స్ ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకోండి. మీరు కనుక పేరెంట్స్ అయితే, లేదా మీ బ్రదర్, మీ తమ్ముడు, మీ అన్నో ఎవరన్నా కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. అన్నయ్య ఇది ఒక్కసారి వినరా, సిస్టర్ ఇది ఒక్కసారి వినండి అని చెప్పండి. ఓకే, సో వాళ్ళకి కనీసం ఈ వీడియో ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఫస్ట్ నుంచే వాళ్ళు కొద్దిగా కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి. ఓకే, ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.